నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ మధ్య కాలంలో డైవర్స్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. చీటికి మాటికి చిన్న గొడవకు కూడా కోర్టు వరకు వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోవడం ఇట్లాంటి చేస్తున్నారు. చివరిగా డైవర్స్ అవుతున్నారు. ఇందులో ఒకటి తీసుకుంటే భార్యల డామినేషన్ వల్లే ఎక్కువగా విడాకులు జరుగుతున్నాయి అంటే మీరేం చెప్తారు మీ అనలైసిస్ లో? ఈ తరం భార్యల ప్రతి తరంలోనూ అంటే చెప్పండి, ఆ తరంలో ఎలా ఉన్నారు, ఈ తరంలో ఎలా ఉన్నారు, ఈ తరంలో వాళ్ళ వల్లే విడాకులు వస్తున్నాయా? మరి కొన్ని విషయాలండి ఇప్పుడు మొదలైనవి ఉండవు, పూర్వం నుంచి ఉంటాయి. కొన్ని అందరూ కూడా డామినేట్ చేయరు చూడండి, కొంతమందే చేస్తూ ఉంటారు. కొంతమందే ఎందుకు చేస్తున్నారు? ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవచ్చుగా. నేర్చుకుంటే అలా ఒకళ్ళ పక్కింటి వాళ్ళని చూసో పక్క వీధిలో వాళ్ళని చూసో మనం నేర్చుకుని చెయ్యాలి అంటే అది నేర్చుకుని చేసినట్టే ఉంటుంది. అదే కానీ ఆ అలవాటు ఒక ఇంట్లో ఉంటే అది చక్కగా కరెక్ట్గా ఆవిడే వచ్చి ఇక్కడ చేస్తున్నట్టే ఉంటుంది. అమ్మమ్మ అవనివ్వండి, తల్లి అవనివ్వండి, ఎవరైనా ఆవిడే వచ్చి ఇప్పుడు ఈ కూతురు ప్లేస్లో చేస్తున్నట్టే ఉంటుంది. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడో ఎవరింట్లోనో చూసి వచ్చి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తాను. అబ్బాయి అసలు కుదరదు అది. ఎందుకంటే నా ఒరిజినల్ నేచర్ వేరే ఉంటుంది. అది నేర్చుకున్నా నాకు అంత మ్యాచ్ అవ్వదు, వర్కౌట్ కూడా అవ్వదు. అదే కానీ ఇంట నుంచే వస్తే అలవాటు, జీన్స్ నుంచి వస్తే ఏం చేయలేము. అది కదా తేడా అక్కడ ఉంది. అలా వచ్చినదే డామినేషన్ గా తయారవుతుంది. అలాంటి ఇళ్ల నుంచి వచ్చిన అమ్మాయిల డామినేషన్సే అలా చేసిన వాళ్ళదే డామినేషన్ అని చెప్పుకోవాలి. అంటే స్వతహాగా కాదు అంటారు మీరు, అది జీన్స్ ఉంటుంది అనమాట. అది జీన్స్ గా మారిపోవచ్చు బిహేవియర్. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ చెప్తుంది, నా అంత ఆవిడ చెప్పింది, వాళ్ళ అమ్మకి నాయనమ్మ ఉందంట. వాళ్ళ అమ్మకి నాయనమ్మ కదా, పోనీ అమ్మమ్మ అనుకోండి. మరి ఇన్ని తరాల నుంచి ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది అనుకోండి, అంటే 4 తరాలు వెనక్కి వెళ్ళండి. ఈ పిల్ల 4 తరాల నుంచి చూస్తుంది ఒకటే విషయాన్ని, ఒకటే అలవాటుని. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఏదన్నా కూర అప్పుడు వండిన వాళ్ళు తర్వాత వాళ్ళ కూతురు కోడలో చేస్తుంది, తర్వాత వాళ్ళ కూతురు చేస్తుంది, తర్వాత వీళ్ళ కూతురు. అంటే ఒక అలవాటు అనేది, ఆ కూరను అలాగే చేసే అలవాటు నలుగురు ఒకలాగానే చేస్తారు. అవును. అది అలానే ఒక మాట, ఒక పని, అది అలవాటే మెల్లగా అది జెనెటికల్ అయిపోవచ్చు కూడా. అది నరనరాల్లో జీర్ణించుకుపోవడం అంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు నా అంత ఆవిడ వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ బతికున్నారు అని అంటే ఇప్పుడు మా అమ్మాయి మీద ఎంత ఎఫెక్ట్ పడాలి? పడుతుందా లేదా? ఇప్పుడు మా నాయనమ్మ డామినేటింగ్ ఉమెన్ అనుకుందామని, నా కూతురు కూడా అదే అవుతుంది రేపు. ఇన్ని తరాల నుంచి ఆడవాళ్ళందరినీ చూస్తుంది ఆవిడ, అందరు డామినేట్ చేస్తున్నారు. అవునా? మరి ఆ పిల్లకు కూడా ఖచ్చితంగా అలాగే వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఇంతే, ఇది ఇలాగే ఉంటుందిగా వాళ్ళు అనుకుని ఫాలో అయిపోతూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే అదే కనిపిస్తుంది, నిద్ర లేవగానే అవే కనిపిస్తాయి, ఏదైనా ఇప్పుడు 4 రోజులు ఊరెళ్ళి ఇంటికి రాగానే అవే కనిపిస్తాయి. ఇక 24 గంటలు ఇంట్లో తిరుగుతూ వాళ్ళ మధ్యన అవే మాటలు, అవే పనులు, అవే అరుపులు, అవే గొడవలు, అదే అన్నీ అవే కనిపిస్తున్నప్పుడు అదే కరెక్టు అని ఆ పిల్లకి అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే మా నాయనమ్మని ఈ పిల్ల ఇంకా చూస్తుంది. ఈ కథను ఎందుకు చెప్తున్నాను సరిగ్గా వినండి. మా నాయనమ్మ ఇప్పుడు ఉందండి, ఇంకా మా అమ్మమ్మ, ఈ పిల్ల చూస్తుంది ఆవిడేం చనిపోలేదు. కాబట్టి ఈవిడికి ఏంటి, ఈ అమ్మాయికి 3-4 తరాలు మా ఇంట్లోనే ఉన్నారు, అందరూ ఒకటేలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ అని ఆ అమ్మాయికి ప్రింట్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆ పిల్ల అలాగే చేస్తుందా లేదా? అది మంచి పని అనుకోండి, శబాష్. కాదనుకోండి, మీరు అడిగినట్టు డివోర్స్ అంతే కదా. అంటే నాకు నవ్వు ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఒక పనిని మంచి చెడు వివరించుకోకుండా, ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అయిపోతే ఫలితం హాస్యాస్పదమే. అంతే కదా. కాబట్టి ఏదైనా పెద్దలు మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ దగ్గర నేర్చుకుందేమోగా కదా. అందుకనే మా అమ్మమ్మ అలా చేసిందేమో కదా, మా అమ్మమ్మ అలా చేయబట్టి, మా అమ్మ అలా చేయబట్టి, నేను అలా చేయబట్టి ఈవిడ. అంటే ఎన్ని తరాల ఎఫెక్ట్. ఇంకా పూర్వానికి వెళ్ళిపోతే ఎంతమంది అమ్మమ్మలు నాయనమ్మలు అలా చేసున్నారో మా వెనక. కొంతమంది అయితే ఇలా అనుకుందాం మేడం, మరి కొంతమంది కొన్ని కారణాల వల్ల కూడా మారతారు కదా మధ్యలో. లేదు, నేను కన్ఫర్మ్ చేయదలుచుకున్నా. ఈరోజు మీరు అడిగారు, నేను అనుకుని రాలేదు ఇక్కడికి, మీరే అడిగారు. మంచి గుడ్ టాపిక్ ఇది. ఎందుకనంటే దీని ఎఫెక్ట్ చాలా బాధాకరంగా తయారైంది అబ్బాయిలకి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అని కన్సర్న్తోనో, లవ్ చేసుకుంటారే ప్రేమించాం కదా అనో వాళ్ళు లొంగిపోయి నోరు ఎప్పలేక పడుంటున్నారనమాట.
ఎలా చెప్తా చూడండి, చాలా ఒక మంచిగా ఉంటారన్నమాట వాళ్ళు. మంచిగా ఉంటూ భర్తకి ఎటువంటి నొప్పి కలగకుండా అన్నీ అన్నమాట. ఆయన నోరు విప్పి ఏ 10 సంవత్సరాలు అయిందో అన్నంత సేవలు డామినేషన్ చేసేస్తూ ఉంటారు. సేవలో డామినేషన్. సేవలు చేసేస్తూ ఉంటారు. అరే మీకు కాలు నొప్పి కదా అని కాలు నొప్పి లేకపోయినా సరే కాళ్ళు ఒత్తేయడం. మరి మీకు అలసిపోయి వచ్చారు, పడుకోబెట్టేస్తే ఆవిడ పనులు ఆవిడ చేసుకోవచ్చు. ఆ, లేదు మీకు ఇది ఇష్టం కదా అని చెప్పి వాళ్ళు ఇది చేశానని చెప్పి రోజు ఇష్టమైన వంటలు చేసి పెట్టడం, 4 రకాలు చేసి పెట్టడం. మరి ఆయనకేం మాట్లాడతాడు పాపం, ఆయనకేమో బజార్కి వెళ్ళి కూరగాయలు తెమ్మని చెప్పదు, మరి ఇంకొకటి ఆయన ఇబ్బంది పెట్టదు. కాళ్ళు నొప్పి లేకపోయినా కాళ్ళు ఒత్తుతుంది, మరి మంచినీళ్ళు ఆవిడే అందిస్తుంది, కాఫీలు అందిస్తుంది, భోజనం పెట్టి పిలుచుకొచ్చి ఆయనకి వీలైతే ఆ దగ్గరకు తీసుకెళ్ళిపోతుంది. ప్రేమ గౌరవం ఉంటాయి కదా మేడం. నవీన గారు, ప్రేమ గౌరవం గురించి వేరే టాపిక్ మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి నేను చెప్తున్నా. డామినేషన్ అనేది, డామినేషన్ అయితే ఈవిడ ఇన్ని సేవలు చేస్తుంది కదా, ఎక్కడ డామినేట్ చేస్తుంది చెప్తా. ఈవిడ ఆయన దగ్గరకే తీసుకెళ్తుంది వేడివేడి భోజనం, ఇంకా వీలైతే పాపం ఆయనకి తినిపిస్తుంది కూడా, ప్రేమ ఎక్కువైపోయి. ఆయనకి మాట్లాడలేడు, అది నాదస్వరం ఊదిన నాగుపాములాగా ఇలా 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 పడగ వాల్చేసి అలా ఉండిపోతాడు. లైఫ్ టైం అలాగే ఉంటాడండి ఆయన, అస్సలు ఖచ్చితంగా మారలేడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ చుట్టాలు ఎవరన్నా వస్తే బాగున్నారా, తింటారా, తాగుతారా, మీకేం కావాలి అని ఆయన అడగకుండా ఆవిడే అడిగేస్తుంది, ఆవిడే చేసేస్తుంది. ఆయన మాటలు కూడా ఇప్పుడు అమ్మ బాగున్నావా, అమ్మ తిన్నావా అనే అవకాశం లేకుండా నేను తిన్నాను నాయనా కోడలు పెట్టింది అని అనేస్తుంది. అంటే ఆ పెట్టేసి చేసేసి ఆవిడ దుప్పటి కప్పేసి బొబ్బో పెట్టేసి ఫ్యాన్ వేసేసి ఆల్ అవుట్ పెట్టేసి దోమలు రాకుండా, ఇంకా వీలైతే కరెంట్ పోతే విసిరేసి ఇలా చేసేస్తే అసలు ఆవిడ కూడా ఏం నోరిప్పుతుంది, ఏం నోరిప్పదు. ఈయన అంతకన్నా అడగలేడు. కానీ కొంత వయసు అయిపోయిన తర్వాత ఆయనకు అనిపిస్తుంది నేనేంటి ఈవిడ డామినేషన్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక వ్యక్తిత్వం కోల్పోతారు, ఈక్వల్ టు వ్యక్తిత్వాన్ని కోల్పోతారు, ఒక తన ఉనికినే కోల్పోతారు. సరే ఆఫీస్కి వెళ్తున్నాడు, ఉద్యోగం చేస్తాడు, జీతం పట్టుకొస్తాడు, అంతవరకే, బయట ఓకే ఫలానా అయినా ఓకే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తనేంటో తనకు అర్థం కాదు. గేటు చప్పుడు అవ్వటమే, ఇంట్లోకి రాగానే మంచినీళ్ళ గ్లాస్తో వచ్చేస్తుంది ఆవిడ. బట్టలు ఇప్పి కొంచెం లోపల ఫ్రెష్ అవుదామని వెళ్తే లోపలికే కాఫీ కప్పు తెచ్చేస్తుంది. ఇంకా అన్నం తిని చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళకుండానే ఒక గిన్నె గ్లాస్ పట్టుకొచ్చి చెయ్యి కడిగిచ్చేస్తుంది గిన్నెలో. ఆయన ఏం మాట్లాడలేకపోతాడు. ఆమె ఏం తప్పు చేస్తుంది, నేనంటే అతి ప్రేమ చూపిస్తుంది కదా, మరి బాగా అలసిపోయినట్టున్నా, తలనొప్పిగా ఉందా, తలనొప్పి లేకపోయినా తల ఒత్తేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుంది అని అంటే మీరు వేయాల్సిన క్వశ్చన్ ఇది, నేనే చెప్తాను. ఎందుకు చేస్తుంది అని అంటే ఆవిడ గ్రిప్ లో పెట్టుకుంటున్నారా, నేను ఎక్కడా తప్పు చేయట్లేదు, నువ్వు నన్ను అనటానికి ఒక్క అవకాశం కూడా నీకు లేకుండా నేను ఇంట బయట కష్టపడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నీ వాళ్ళని పలకరిస్తున్నాను, నీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఊరెళ్ళి నేనే అన్ని చేసి వస్తున్నాను, వాళ్ళకి ఏదైనా కావాలంటే నేనే వెళ్ళి ఇచ్చొస్తున్నాను, వాళ్ళు వస్తే కూడా నేను ఎత్తిన పెట్టి చూసుకుంటున్నాను, నా మీద ఒక కంప్లైంట్ చేయమనండి చూద్దాము, మీకు కూడా ఏ నొప్పి లేకుండా చూసుకుంటున్నాను అని ఏదన్నా ఒక రోజున క్వశ్చన్ రైజ్ అయితే చెప్పడానికి సమాధానాలు ఆవిడ దగ్గర మొత్తం రెడీగా ఉంటాయి కాబట్టి ఈయన కూడా ఏడు ఆ క్వశ్చన్. కానీ ఈయన కానీ వాళ్ళ బంధువులు అంటే దగ్గర వాళ్ళని తీసుకుందాం, తల్లో చెల్లో ఆ తండ్రో వీళ్ళని తీసుకుందాం, వీళ్ళందరికీ కూడా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఎందుకో చెప్పనా, వీళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. టైం ప్రకారం పెట్టేసి దుప్పటి కప్పి పడుకోబెట్టి తలుపు దగ్గరికేసి వచ్చేస్తే మళ్ళీ లేచి వచ్చి ఆవిడ కొడుకుతో మాట్లాడాలనే ఆలోచన మానుకుంటుంది ఆవిడ. ఇంత చేసిన తర్వాత నేను వెళ్ళి కొడుకుతో మాట్లాడితే నా మీద కొడుకు ఏం నేర్పుతుందో అని కోడాలనుకుంటుందేమో అని ఆవిడ లేచే ప్రయత్నం చేయదు, ఈయన చేయడు. మేమిద్దరం ఏమన్నా మా ఆవిడ మాట్లాడుకుంటున్నామని మా ఆవిడ అనుకుంటుందేమో అని ఈయన చేయడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత వీళ్ళకి ఊపిరి ఆడదు, గిలగిలలు ఆడతారు. ఏమవుతుందంటే పిల్లిని లోపల పెట్టి గనక మనం ఇది చేస్తే తిరగబడుతుంది చూసారా, అంటే ఇక్కడ ఆవిడేమీ ఇబ్బంది పెట్టలేదు, ఇలా అన్నీ చేసేస్తుంటే కూడా అలాగే ఫీల్ అవుతారు వాళ్ళు. అవి తిరగబడినప్పుడు ఫ్రిక్షన్స్ వచ్చినప్పుడు విడాకులు అవుతాయి అన్నమాట. ఆ డామినేషన్ అనేది మా పూర్వీకుల నుంచి చూస్తూ ఈ పిల్ల ఇప్పటి వరకు చూసి వచ్చింది కాబట్టి ఈ స్టేజ్ వరకు ఆ అమ్మాయికి కూడా అవే వస్తాయి. వచ్చి ఏం జరుగుతుందంటే అదే బిహేవియర్ భర్త దగ్గర చేస్తుంది. చివరికి ఆ భర్త తన తల్లిదండ్రులతో కానీ
తోడబుట్టిన వాళ్ళతో కానీ బంధువులతో కానీ ఏమని సమర్థిస్తాడంటే, ఆ అమ్మాయి చాలా మంచిది, తప్పు పట్టడానికి లేదు అసలు, తన మీద మీరు ఏం చెప్పడానికి వీలు లేదు అసలు, ఇంత బాగా చూస్తుంటే, ఇన్నేస్తుంటే, ఇంత మంచిగా ఇల్లు దిద్దేసుకుని అన్నీ కూడా ఇంటా బయట చూసుకుంటుంటే, మీరు అనటానికి, బ్లేమ్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఎక్కడుంది? నాకెందుకు ఇలాగా చెప్తున్నారు మీరు అని ఎదురు తిరిగే స్థితికి వస్తాడు. తర్వాత కొంతకాలానికి రియలైజ్ అవుతారు, కానీ అప్పటికేం మిగలదు. ఇంకా మిగిలిన జీవితం నువ్వు అలా బ్రతకవలసిందే. లేదు అంటే ఇగో మీరు అడిగారు కదా విడాకులని, విడాకులు ధైర్యం చేసి విడాకులు ఆవిడ ఇవ్వాలిగా, మరి ఇస్తుందా తెలీదు నాకు. ఇటువంటి వాళ్ళు ఇస్తారా అనేది నాకు తెలీదు. ఇంకొక కేటగిరీ, నిజంగా చిన్న చిన్న వాటికి అహంకారానికి పోయి గొడవలు పడి ఇది అయితే మాత్రం డామినేషన్ చేస్తే ఖచ్చితంగా డివోర్స్ అనేవి అవుతాయి. అడ్జస్ట్మెంట్స్ లేక, కోఆర్డినేషన్ లేక. ఈ యాంగిల్లో చూస్తే ఎక్కడా కూడా ఏమంత నా మాట చెల్లాలి, నాదే డైరెక్ట్ గా బిహేవ్ చేస్తారు కదా. ఏదన్నా ఇది చేయాలంటే ఇలాగే చేయాలి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి, అది కొనాలి, తీసుకురావాలి, నా వాళ్ళే రావాలి, నీ వాళ్ళు రావడానికి వీల్లేదు. ఇలాగా అహంకారపూరితమైనటువంటి గొడవలు జరిగితే కనుక అది డామినేషన్ కిందకే వస్తుంది. అది కూడా వచ్చినప్పుడు ఏదో సర్దుకున్నంతకాలం సర్దుకుంటారు. అసలు ముందు నుంచే సర్దుకొని స్వభావాలు ఉంటే ముందు నుంచి గొడవలు వస్తాయి. కొంతకాలం సర్దుకుని తర్వాత సర్దుకోలేకపోతే కూడా డివోర్స్ అని, గొడవలని వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ అవసరము, ఎక్కడ లేదు అనేది ఆలోచించుకోవాలి. ఈ అహంకారానికి పోతే చెడేది మనమే. ఎందుకు మనం అహంకారానికి పోవాలి? ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుని కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలు పుట్టారు, పిల్లల్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి, మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించుకోవాలని అనుకోకుండా అహంకారాలకు పోయి డామినేషన్లకు పోతే అవి చూసి మళ్ళీ మన పిల్లలు నేర్చుకుంటారు కదా. అప్పుడు మరి వాళ్ళు మిమ్మల్ని ఎదిరించవచ్చు. ఇప్పుడే మీరు ఇంతకాలం తర్వాత పిల్లలు పుట్టాకో ఎప్పుడో మొదలైనవి మీకు, ఆ పిల్లలు ఇప్పటి నుంచే మొదలు పెడతారు, మీతోనే ఫైటింగ్ మొదలు పెడతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, తల్లుల మీద అటాక్ చేయడము, తండ్రుల మీద అటాక్ చేయడము, సిబ్లింగ్స్ మీద అటాక్ చేయడము. దేనికి ఇదంతా జరుగుతుందంటే చూసి ఇలా నేర్చుకుంటారు. మీరు చాలా మంది సెషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తూ ఉంటారు కదా కౌన్సిలింగ్ కి. మరి ఇలా డామినేషన్ చేసే భార్యలు అంటే భర్తలు చెప్పడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగాయా? అమ్మో చాలా అండి, భలే మంచి ప్రశ్న వేశారు. చాలా కౌన్సిలింగ్కి అడుగుతుంటారు, వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి అని అంటారు. డైరెక్ట్గా అడుగుతారు, మా ఆవిడ విడాకులు ఇవ్వాలనుకుంటున్నానండి, ఏం చేయమంటారు? నేను మా ఆవిడ నా దగ్గరికి రావట్లేదు, నేను ఎవరితో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు? ఇలాంటివన్నీ అడుగుతుంటారు. ఏంటంటే కోపం వాళ్ళ మీద. కాబట్టి ఇలాంటివి తెచ్చుకోవద్దని చెప్తున్నా నేను. దానికి కౌన్సిలింగ్ తీసుకుంటే కూడా చాలా మంచిది. కౌన్సిలింగ్ తీసుకోండి. అలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఏ వయసు అయినా పర్వాలేదు, కౌన్సిలింగ్ తీసుకుంటే ఏంటంటే సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది, ఒక మార్గం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం చీకట్లో కూర్చొని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఆ చీకటి అంటే చీకటి కాదు, ఆలోచనలు అనేటువంటి ఒక చీకట్లో మనం ఉంటాం కాబట్టి అటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మనకి దిక్కు తోచదు. చివరికి చనిపోవాలనిపించడమో, విడాకులు తీసుకోవాలనిపించడమో, లేదా చంపేయాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు ఎప్పుడొచ్చినా సరే ఫస్ట్ ఎయిడ్గా ఒక కౌన్సిలింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమంటారు. ఎందుకంటే జీవితం అనేది చాలా పవిత్రమైంది, చాలా ఉన్నతమైంది. ఇద్దరు మనుషుల్ని కలిపి ఉంచి ఒక బంధం, ఇవన్నీ కాపాడుకోవాలి. పెళ్లి చేసుకున్నది ఎందుకు? ఇప్పుడు పెద్దవాళ్లే ఫోన్ చేస్తున్నారండి నాకు. ఒక 80 సంవత్సరాల స్త్రీ ఫోన్ చేసింది నాకు. ఏం చెప్పాలి ఆ వయసులో ఆవిడ బాధలు ఎలా తీర్చాలి? 80 సంవత్సరాలు ఆవిడ రాగలదా? తీసుకుని రాగలదా? అసలు ఎట్లా ఈ సమస్యలకి పరిష్కారం ఏంటంటే ఈగోస్, డామినేషన్స్, ఇవన్నీ అన్నమాట. ఏ వయసు వచ్చినా ఈ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు బతకరు, ఎక్కడో మహానుభావులు. ఈ 100 సంవత్సరాలు బతికామనుకోండి, ఈ 100 సంవత్సరాల కోసం కొట్టేసుకుని, తన్నేసుకుని అహంకారాలకి పోతే మనం ఏం మిగిల్చుకుంటున్నాం? ముందు ఆయన పోయాడు అనుకోండి, ఏడుపు చూతున్నాడు, మహా పొగరబోతాడు, పోయాడు, దరిద్రం వదిలింది అనుకుంటారు. ఆ స్త్రీ పోయింది అనుకోండి, రాక్షసి, అమ్మ చచ్చింది, దరిద్రం వదిలిందని అనుకుంటారు. ఇలాంటి పేరే కదా మనకి మిగిలేది. మీరు ఇంతకాలం చేసిన మంచి పనులు ఉంటాయి, అవన్నీ కౌంట్లోకి రావు. ఇప్పుడు ఇవే వస్తాయి. ఎవరు ముందు పోతారో వాళ్ళు అదృష్టవంతులు అనమాట. ఉన్నవాళ్ళు వాళ్ళని బదనాం చేసి వదిలిపెట్టారు. కాబట్టి మనం కష్టం ఎటు పడుతున్న కష్టం పడుతున్నాం కాబట్టి ఒక మంచికి ఆలోచించండి, ఒక బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు చేత కాకపోతే చేత కాక అని కూడా నేను అనను, ఆ ఇదిలో మీకు తెలీదు ఏం చేయాలనేది, ఆ స్పర్శ కోల్పోతుంది మైండ్ అనేది అది. కాబట్టి అలాంటి సందర్భంలో కౌన్సిలింగ్ తీసుకుంటే కనుక మీకు ఒక మంచి ఉపాయం దొరుకుతుంది.
అందులో నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి, సరి అయ్యే ప్రయత్నాలు కూడా జరగచ్చు కదా. Yes. కాబట్టి కౌన్సిలింగ్ తీసుకుంటే కూడా మంచిగా జీవితాలు బాగుంటాయి. థ్యాంక్ యూ మ్యామ్.